హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ వ్లాగ్స్. నేను కొంచెం బేకింగ్ మెటీరియల్ అనేవి మళ్ళీ ఆర్డర్ పెట్టానండి. మరి ఏంటంటే వచ్చాయి అనేవి నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ పోస్ట్ చేయట్లేదని, కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదని. కొంచెం మా పిల్లలు వచ్చారు కదండి హాలిడేస్కి, వాళ్ళు రావడం వల్ల కొంచెం బిజీగా ఉన్నాను. అందువల్లే వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను. ఈ నెక్స్ట్ మంత్ నుంచి కంపల్సరీగా నేను కుకింగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానండి. అంతేకాకుండా క్లాసెస్ అనేవి కూడా చెప్దాం అనుకుంటున్నాను. మరి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అంటే స్టార్టింగ్ నుంచి మనం స్క్రాచ్ దగ్గర నుంచి కూడా కంప్లీట్గా కేక్ డెకరేషన్ వరకు కూడా నేను నేర్పిద్దాం అనుకుంటున్నాను. మరి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నది అనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఈ డాల్ అయితే తీసుకున్నానండి. ఇది చాలా బాగుంది. ఇది ఒకటి తీసుకున్నాను మనం కేక్స్ మీద పెట్టడం కోసం. చూసారా, దీనికి స్టాండ్ కూడా ఇచ్చారనమాట. ఇలా మనం సెట్ చేసుకోవాలి ఆ లెగ్స్కి. బాగుంది ఈ డాల్ అయితే, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ వచ్చేసి కొంచెం పెద్దదే తీసుకున్నానండి ఈసారి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డాల్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా 60 రూపీస్ ఎంతో పడిందండి ఈ డాలు. ఆ డాల్ కూడా అంతేనండి, 65 రూపీస్ ఎంతో పడింది. బాగున్నాయి, చాలా ముద్దుగా ఉన్నాయండి డాల్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింకిల్స్ తీసుకున్నాను, చాకో స్ప్రింకిల్స్ అనేవి. అవి కొంచెం హోల్ పడి లూజ్ అయ్యి అవి జారిపోయాయి అనమాట, అందులోకి స్ప్రెడ్ అయిపోయి అంతా కూడా. కొంచెం ప్యాకింగ్ అనేది సరిగా రాలేదు. ఈ టర్న్ టేబుల్ అనేది కొంచెం రొటేటర్ అనేది తీసుకున్నానండి కేక్ కోసం. ఇది వచ్చేసి మౌల్డ్ అనమాట, రోజెస్ మౌల్డ్. మనం చాక్లెట్స్ అవి పెట్టుకోవడానికి, లేదంటే ఫాండెంట్స్ అది వేస్తాం కదా కేక్స్ కోసం, ఫాండెంట్ ఫ్లవర్స్ అవి చేసుకోవడానికి అది యూజ్ అవుతుందండి. ఇది రొటేటర్ ఒకటి తీసుకున్నాను. ఇది నాకు 670 రూపీస్ పడినట్టుగా ఉన్నదండి. ఇందులో బ్లాక్ ఒకటి ఉంది, వైట్ ఒకటి ఉందన్నమాట. నేను వైట్ అయితే తీసుకున్నాను. మిర్రర్ ఎఫెక్ట్తో ఉన్నదన్నమాట, చాలా బాగుంది. ఇది ఛార్జింగ్ కేబుల్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బ్యాటరీ పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్న. ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ అన్నమాట, మనం ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఫంక్షన్స్ కాటికి పట్టుకెళ్ళేటప్పుడు ఏంటంటే ఛార్జింగ్ అనేది అయిపోయింది అనుకోండి, కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందువల్ల బ్యాటరీ వేసుకుంటే బెటర్ అనమాట మనం ఫంక్షన్స్ వాటికి పెట్టేటప్పుడు. ఆ రొటేటర్ ఎంత వెయిట్ కాస్తుంది అనేది నేను చెక్ చేశాను. నాకు 1150 గ్రామ్స్ వరకు ఆ వెయిట్ అనేది ఉన్నదండి, బాక్స్ వెయిట్. ఆ బాక్స్ని ఇప్పుడు దీని మీద పెట్టి రొటేట్ చేస్తాను. ఎలా తిరుగుతుంది అనేది మీరు కూడా చూసేయండి. ఫస్ట్ వచ్చేసి డాల్ పెట్టాను కదా, ఇంత కొంచెం స్లోగానే తిరుగుతుందండి. ఎందుకంటే కొంచెం ఫాస్ట్ మూమెంట్ ఇచ్చింది అనుకోండి కేక్ కొంచెం స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందుకనే స్లోగా తిరుగుతుంది. మరి వెయిట్ ఎంత కాస్తుంది అనేది నేను చెక్ చేయడం కోసం అయితే నేను ఇది పెట్టాను. ఇది దగ్గర 1150 గ్రామ్స్ వెయిట్ ఉన్నదండి. బాగా